దేశవ్యాప్తంగా జేఈ అడ్వాన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. కాసేపటి క్రితమే పేపర్ 1 ఎగ్జామ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్ పరీక్ష జరుగుతుంది. ఇక మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. కడపలో నగరంలో 4 సెంటర్స్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పాటుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో 1500 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఇక కడపలో జరుగుతున్న పరీక్షలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జరుగుతున్నారు. సుధీర్, ప్రస్తుతం మీరు ఏ పరీక్షా కేంద్రం వద్ద ఉన్నారు? అక్కడ విద్యార్థులందరూ టైంకి చేరుకున్నారా? ఏర్పాటుకు సంబంధించి ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ దేశవ్యాప్తంగా కూడా జేఈకి సంబంధించినటువంటి అడ్వాన్స్ పరీక్షలు అయితే కనుక కొద్దిసేపటి క్రితమే మొదలయ్యని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా పూర్తిస్థాయిలో ఉదయం 7 గంటల నుంచి కూడా ఏదైతే తమకు కేటాయించినటువంటి పరీక్షా కేంద్రాలు అయితే ఏ ఉన్నాయో దాని వద్దకైతే కనుక పూర్తిస్థాయిలో 7 గంటలకి చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ ఉదయం 9 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఏదైతే జేఈ అడ్వాన్స్ పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనమైతే ఏదైతే కడప నగరంలో దాదాపుగా ఇప్పటికే మనం చూసుకుంటే కనుక 4 సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 4 సెంటర్లు కూడా ఏదైతే డిజిటల్ ల్యాబ్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో దానిలో మాత్రమే కాన్పూర్ ఐఐటి కూడా ఎంచుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగా మనం చూసుకుంటే కనుక ప్రస్తుతానికైతే ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి కేఎల్ఎం ఇంజనీరింగ్ కళాశాల అవుతామో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి కూడా పూర్తిస్థాయిలో విద్యార్థులందరూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఏదైతే పరీక్షకు సంబంధించి కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ల్యాప్టాప్ ద్వారా అలాగే మొత్తంగా నెట్ బ్యాంకింగ్ నెట్ ద్వారా కూడా పూర్తిస్థాయిలో కూడా విద్యార్థులు అయితే కనుక ఎగ్జామ్ రాయనున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఒక్కొక్క విద్యార్థికి కూడా సపరేట్గా పూర్తిస్థాయిలో దాదాపుగా 2-3 అడుగుల దూరంలో కూడా విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. అలాగే మొత్తంగా చూసుకుంటే కనుక ఉదయం దాదాపుగా ఒక సెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాయనున్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా పూర్తిస్థాయిలో రెండవ సెట్కి కూడా సంబంధించి ఎగ్జామ్ రాయనున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఉదయం జరిగేటువంటి పరీక్ష అయితే కనుక దాదాపుగా 180 మార్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మధ్యాహ్నం జరిగేటటువంటి ఎగ్జామ్కి సంబంధించి కూడా దాదాపుగా 180కి సంబంధించినటువంటి మార్కులు ఉంటాయి. అలాగే రెండు కలిపితే కనుక దాదాపుగా 360 మార్కులకు కూడా ఈరోజు అయితే కనుక విద్యార్థులు అయితే కనుక ఎగ్జామ్ రాని ఉన్నారు. అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే పోలీసు యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే పెద్ద ఎత్తున కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక పరీక్షా కేంద్రంలోని కూడా పూర్తిస్థాయిలో కూడా పెన్ను కావచ్చు, అలాగే ల్యాప్టాప్ కావచ్చు, అలాగే క్యాప్ కావచ్చు, అలాగే సెల్ ఫోను, అలాగే వాచ్ తదితర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమి ఉంటాయో అవన్నీ కూడా పూర్తిస్థాయిలో లోపలికి తీసుకువెళ్లేందుకు కూడా అనుమతి లేదంటూ కూడా పూర్తిస్థాయిలో పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా పూర్తిస్థాయిలో అవన్నీ కూడా బయటికి ఇచ్చి పంపించడం జరిగింది. ఏదైతే కేవలం మనం చూసుకుంటే కనుక ల్యాప్టాప్ అలాగే నెట్ ద్వారానే పూర్తిస్థాయిలో కూడా ఈ ఎగ్జామ్ సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే విద్యార్థులు అయితే కనుక కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక 1500 మంది విద్యార్థులు అయితే కనుక ఈరోజు జేఈ అడ్వాన్స్ పరీక్షలు అయితే మొత్తంగా రాయనున్నారు. అయితే మొత్తంగా మనం చూసుకోవచ్చు దాదాపుగా ఇప్పటికే ఎగ్జామ్ స్టార్ట్ అయింది. దాదాపుగా మధ్యాహ్నం 12 గంటలకైతే కనుక పూర్తిస్థాయిలో ఒక పేపర్ సెక్షన్కి అయితే కనుక ముగియనుంది. దాని తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పూర్తిస్థాయిలో రెండవ సెక్షన్ కూడా పరీక్ష కంప్లీట్ కానుంది. ఏదేమైనా చూసుకుంటే కనుక ఇప్పటికే పరీక్ష కేంద్రాల వద్ద కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలీసులు అయితే కనుక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ సుధీర్.